హలో వ్యూవర్స్, ఈరోజు మనం లాభ నష్టాలు అనే అంశాన్ని చూద్దాం. సో మొదటగా లాభము అంటే ఏంటి మరియు నష్టము అంటే ఏమిటో చూద్దాం. మనము ఒక వస్తువుని కొన్నప్పుడు దాని యొక్క కొన్న వెల అమ్మిన వెల కంటే తక్కువైనప్పుడు మనకు డెఫినెట్గా లాభము అనేది రావడం జరుగుతుంది. అనగా ఆ వస్తువు యొక్క కొన్న వెల దాని యొక్క అమ్మిన వెల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మనకు లాభం అనేది రావడం జరుగుతుంది. ఒక వస్తువుని మనం 120 రూపాయలకు కొని 180 రూపాయలకు అమ్మామనుకోండి, ఇప్పుడు మనకు లాభం అనేది వస్తుంది. ఇక్కడ వచ్చిన లాభం అనేది 60 రూపాయలుగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా మనము లాభాన్ని అమ్మిన వెల మైనస్ కొన్న వెల అని మనం రాయవచ్చు. సో అమ్మిన వెల మైనస్ కొన్న వెలగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా 120 కొని 180కి మనం అమ్మినట్టయితే మనం లాభాన్ని 60 గాను, మరియు నేను లాభ శాతాన్ని అడిగినట్టయితే ఈ 60 అనేది మనకు కొన్న వెల పైన ఎంత శాతం అవుతుందో చూసుకోవాలి. ఈ 60 అనేది మనకు కొన్న వెల పైన 50%గా మనం చెప్పుకోవచ్చు. అంటే లాభం అనేది 60 అయినప్పటికీ లాభ శాతం మాత్రం 50% మాత్రమే. అనగా లాభము బై కొన్న వెల ఇంటూ 100గా మనం చెప్పవచ్చు. అనగా లాభ శాతము ఈజ్ ఈక్వల్స్ టు లాభము బై కొన్న వెల ఇంటూ 100. మనకు లాభమైన నష్టమైన కొన్న వెల పైనే మనం కనుక్కోవడానికి ప్రయత్నించాలి. సో అదేవిధంగా మనకు కొన్న వెల కంటే అమ్మిన వెల తక్కువైనప్పుడు, అనగా కొన్న వెల మొదటగా మనం చూసినది కొన్న వెల కంటే అమ్మిన వెల ఎక్కువైనప్పుడు మనకు లాభం రావడం జరుగుతుంది. అదే మనము కొన్న వెల ఎక్కువ ఉందనుకోండి, మనకు లాభము కంటే నష్టం రావడం జరుగుతుంది. ఆ నష్టము అనేది కొన్న వెల మైనస్ అమ్మిన వెలగా చెప్పుకోవచ్చు. అనగా మనం ఒక వస్తువుని 180 రూపాయలకు కొని 120 రూపాయలకు అమ్మామనుకోండి, మనకు వచ్చే నష్టము 60 రూపాయలుగా చెప్పుకోవచ్చు. అదే మనము ఈ 60 రూపాయల నష్ట శాతం అని అడిగాను అనుకోండి, ఈ 60 180 పైన మనం కొన్న వేల 180 కాబట్టి ఈ 60 అనేది 180 పైన ఎంత శాతమో మనం కనుక్కోవాలి. 180లో 60 అనేది 33.33% కాబట్టి మనకు నష్ట శాతం 33.33గా మనం చెప్పుకోవచ్చు. అనగా నష్ట శాతము ఈజ్ ఈక్వల్స్ టు నష్టము బై కొన్న వెల ఇంటూ 100. మనము కొన్న వెలను కాస్ట్ ప్రైస్గా అనగా సి గాను, అమ్మిన వెలను సెల్లింగ్ ప్రైస్ అనగా ఎస్ గాను, మరియు అదేవిధంగా లాభాన్ని ప్రాఫిట్ అనగా పి గాను, నష్టాన్ని లాస్ అనగా ఎల్ గాను చెప్పుకుంటాము. ఇప్పుడు మనము ప్రాఫిట్ని చూసినట్టయితే అమ్మిన వెల మైనస్ కొన్న వెల, అదే ప్రాఫిట్ పర్సంటేజ్ని చూసినట్టయితే అమ్మిన వెల మైనస్ కొన్న వెల బై కొన్న వెల ఇంటూ 100గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం నష్టాన్ని చూసినట్టయితే కొన్న వెల మైనస్ అమ్మిన వెల, అదేవిధంగా మనము నష్ట శాతాన్ని చూసినట్టయితే కొన్న వెల మైనస్ అమ్మిన వెల బై అమ్మిన వెలగా కొన్న వెలగా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనము లాభాన్ని లాభ శాతాన్ని, నష్టాన్ని నష్ట శాతాన్ని ఈ సూత్రాలను ఉపయోగించి కనుగొనడం జరుగుతుంది. మొదటగా మనం చూసినట్టయితే కొన్న వెల మనకు వచ్చిన లాభ శాతాన్ని పెంచినట్టయితే మనకు అమ్మిన వెల వస్తుంది. అనగా కాస్ట్ని మనం P% ఇంక్రీజ్ చేసుకున్నట్టయితే మనకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. అనగా సిని మనం P% పెంచడము అనగా సి
ఇంటూ 1 ప్లస్ పీ బై 100 ఈజ్ ఈక్వల్స్ టు ఎస్గా మనం చెప్పవచ్చు. ఈ కింది సూత్రంలో మనకు 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి మనకు ప్రశ్నలు అనేటివి 3 రకాలుగా అడిగే అవకాశం ఉంటుంది. మొదటగా కొన్న వెల మరియు అమ్మిన వెల ఇచ్చి ప్రాఫిట్ అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్న వెల మరియు ప్రాఫిట్ అడిగి అమ్మిన వెలను అడిగే అవకాశం ఉంటుంది. మరియు ప్రాఫిట్ అండ్ అమ్మిన వెలను ఇచ్చి కాస్ట్ ప్రైస్ అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం. మొదటగా కొన్న వెల 150 రూపాయలు, అలాగే ప్రాఫిట్ 30%గా తీసుకున్నట్టయితే మనకు అమ్మిన వెల అనేది 150 ప్లస్ 30% 45గా మనం చెప్పుకోవచ్చు, అనగా 195. అదేవిధంగా రెండవ దాన్ని మనం చూసినట్టయితే కొన్న వెలను 150 గాను అమ్మిన వెలను 180 గాను ఇచ్చినట్టయితే ఇక్కడ లాభాన్ని అడిగే అవకాశం ఉంటుంది. సో లాభము ఈజ్ ఈక్వల్స్ టు 30 రూపాయలు. అదేవిధంగా లాభ శాతాన్ని మనం అడిగినట్టయితే ఈ 30/150 అనగా మనము దీన్ని 20%గా చెప్పుకోవచ్చు. ఎందుకనగా ఇది 1/5. 1/5 మనం భిన్న రూపంలో నుండి శాతంలోకి మార్చినప్పుడు 20%గా మనం చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఒకవేళ మనము ఒక వస్తువుని 156 రూపాయలకు అమ్మినప్పుడు, అనగా నేను అమ్మిన వెల ఇస్తున్నాను, మనకు 20% లాభం వచ్చినచో దాని యొక్క కొన్న వెల ఎంత? మొదటగా మనము ఉపయోగించిన సూత్రం ప్రకారము కాస్ట్ ప్రైస్ ఇంటూ 1 ప్లస్ 20/100 ఈజ్ ఈక్వల్స్ టు 156. మనము శాతములలో చూసిన విధంగా ఒక శాతాన్ని మనం భిన్న రూపంలో మార్చడం ఎలాగో చూసాము. 20% పెంచడము అనగా దీన్ని మనం 6/5 చే మల్టిప్లై చేయాలి. 156, 6 1 6, 26 అనగా మనకు కొన్న వెల 130గా వస్తుంది. లేదా 20% లాభం వచ్చినప్పుడు మన అమ్మిన వెల అనేది 20%, 120%గా చెప్పుకోవచ్చు. 120% అనేది 150 రూపాయలు అయితే 100% మనం కనుక్కోవాల్సి ఉంటుంది. దీనిని మనం ఎక్స్ అనుకొని క్రాస్ మల్టిప్లై చేసినట్టయితే మనకు ఎక్స్ విలువ 130గా వస్తుంది. సో ఈ విధంగా ఈ 3 రకాల ప్రాబ్లమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా మీకు లాభాన్ని మరియు నష్టాన్ని ఇచ్చినప్పుడు మనము ప్రాఫిట్ ఏ విధంగా కనుక్కుందామో దానికి సూత్రాలు మనం ఇప్పుడు చూద్దాం. మనము ఇంతకుముందు చెప్పినట్టుగా కాస్ట్ ప్రైస్ 1 ప్లస్ p/100 ఈజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ అని చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మనం కాస్ట్ ప్రైస్ అనగా ఈ 100ను మనం అటు పంపించినట్టయితే 100 ఇంటూ అమ్మిన వెల బై 100 ప్లస్ లాభము. అదేవిధంగా మనకు నష్టాన్ని ఇచ్చినట్టయితే 1 మైనస్ L/100 ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ గాను, మరియు సి ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇంటూ అమ్మిన వెల బై 100 మైనస్ ఎల్. పి అనగా లాభము, ఎల్ అనగా నష్టము, ఎస్ అనగా అమ్మిన వెల, సి అనగా కొన్న వెల. ఈ విధంగా మనము అమ్మిన వెల మరియు లాభము కానీ నష్టము కానీ ఇచ్చినప్పుడు ఈ విధంగా మనం కొన్న వెలను కనుగొనడం జరుగుతుంది. సో ఇదే విధంగా కొన్న వెల మరియు అమ్మిన వెల యొక్క నిష్పత్తి ఇచ్చినప్పుడు, లేదా అమ్మిన వెల మరియు కొన్న వెలల నిష్పత్తి ఇచ్చినప్పుడు లాభము నష్టమును ఏ విధంగా కనుక్కుంటామో ఇప్పుడు చూద్దాం. మొదటగా అమ్మిన వెల అనగా ఎస్, కొన్న వెల అనగా సి యొక్క నిష్పత్తి 6/5గా ఇచ్చినప్పుడు మనకు దీనిని లాభము లేదా నష్టమును మనం ఇప్పుడు కనుక్కోవాల్సి ఉంటుంది. మనము జనరల్గా ఇక్కడ చూసినప్పుడు సెల్లింగ్ ప్రైస్ 6 గాను, కాస్ట్ ప్రైస్ 5 గాను చెప్తాము. ఓకే, మనము 5 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకు 6 రూపాయలు వస్తుంది, అనగా మనము లాభపడుతున్నామని అర్థం.
ఇప్పుడు మనం చూసినట్టయితే 5 రూపాయలు మనం పెట్టుబడి పెట్టినట్టయితే 6 రూపాయలు వస్తుంది, అనగా మనకు లాభం వచ్చింది. ఆ లాభ శాతము 1 రూపాయి, దానిపైన 5. సో 1/5 అనగా మనకు 20% లాభం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎల్లప్పుడూ మనం S/C రేషియోని మాత్రమే తీసుకోవాలి. సో అదేవిధంగా నేను 4 ఇంటూ కొన్న వెల ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ అమ్మిన వెలను ఇచ్చినట్టయితే మొదటగా S/Cని మనం కనుక్కుందాం. ఇప్పుడు ఇది 4/3గా వస్తుంది. ఈ విధంగా చేసినట్టయితే మనకు లాభ శాతాన్ని కనుక్కుందాం. ఇక్కడ లాభ శాతము 4 మరియు 3ల మధ్య భేదము 1గాను బై మనము లాభమైన నష్టమైన కొన్న వెల పైన కనుక్కోవాలి కాబట్టి కొన్న వెలను వేసి కనుక్కొనవచ్చు. సో 1/3 ఇంటూ 100ను మనం 33.33%గా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం లాభ శాతాన్ని కనుక్కుంటాము. ఇదే విధంగా నేను 7 ఇంటూ కొన్న వెల 8 ఇంటూ అమ్మిన వెలను ఇచ్చాను అనుకోండి. మొదటగా S/C చేయండి. S/C చేసినట్టయితే మనకు 7/8 వస్తుంది. ఈ 7/8 చూసినట్టయితే మనకు లవం హారం కన్నా తక్కువ ఉంది, అనగా మనకు అమ్మిన వెల కొన్న వెల కన్నా తక్కువగా ఉంది. అమ్మిన వెల కొన్న వెల కంటే తక్కువ ఉన్నందువలన దీనిని మనం నష్టంగా చెప్పుకోవచ్చు. ఈ నష్టము ఈజ్ ఈక్వల్స్ టు అమ్మిన వెల మరియు కొన్న వెలల మధ్య భేదము 1గాను మరియు అమ్మిన వెలను కొన్న వెలను మనం 8గాను తీసుకుంటాము, అనగా నష్ట శాతము 12.5గా చెప్పవచ్చు. సో ఈ విధంగా ఇచ్చిన భిన్నాన్ని ఆధారంగా చేసుకొని మనము లాభము లేదా నష్ట శాతాన్ని కనుక్కోవచ్చు. ఇప్పుడు వీటిపై మనము కొన్ని ఉదాహరణలు చూద్దాం. మొదటగా ఒక ఫ్యాన్ని 600 రూపాయలకు అమ్మి 20% లాభం పొందితే ఆ ఫ్యాన్ యొక్క కొన్న వెల ఎంత? సో మనకు ఇక్కడ ఫ్యాన్ యొక్క కొన్న వెల అడుగుతున్నాడు. అలాగే ఆ ఫ్యాన్ను అమ్మిన వెల 600 రూపాయలు మరియు వచ్చిన లాభము 20%గా మనం చెప్పుకుంటున్నాము. నేను మొదటగా ఇచ్చిన సూత్రం ప్రకారము మనకు కొన్న వెల ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇంటూ అమ్మిన వెల బై 100 ప్లస్ లాభ శాతము. ఈ సూత్రాన్ని ఉపయోగించి 100 ఇంటూ 600 బై 120గా మనం చెప్పుకోవచ్చు. సో 125లు 600 కాబట్టి 5 ఇంటూ 100 500గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీనిని మనం ఇంకో పద్ధతిలో కూడా చేయవచ్చు. మొదటగా కొన్న వెల అని అడుగుతున్నాడు. లాభము అనేది 20% ఇచ్చాడు కాబట్టి మనకు అమ్మిన వెల 120% అవుతుంది. ఈ 120% అనేది 600కు సమానమైనప్పుడు మనకు 100% కనుక్కోవాలి. ఈ 100% అనేది 120 ఇంటూ 5 600గా వచ్చింది కాబట్టి 100 ఇంటూ 5 500గా వస్తుంది. అదేవిధంగా మనము కొన్న వెలను 20% పెంచినచో 20% పెంచడము అనగా భిన్న రూపంలో 6/5 ఈజ్ ఈక్వల్స్ టు మనము 600గా చెబితే 6 1లు 600. సో మనకు కాస్ట్ ప్రైస్ అనేది 500గా వచ్చింది. సో ఈ విధంగా మనము ఈ ప్రశ్నను 3 విధాలుగా చేయవచ్చు. సో మీరు ఏ విధాన్ని చేసినా పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా మరి మనం మరొక ఉదాహరణకు వెళ్దాం. ఒక వ్యక్తి ఒక కుర్చీని 572కు అమ్మడం వలన 30% లాభం పొందితే ఆ కుర్చీ యొక్క కొన్న వెల. సో మనం మళ్ళీ కొన్న వెలను కనుక్కుంటున్నాము. ఇక్కడ లాభ శాతము మనకు 30%గా ఉంది, అనగా మనము అమ్మిన వెల ఏదైతే ఉందో అది 130%గా చెప్తాము. 130% 572. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన శాతము 100%. సో ఆ 100%ని మనం కనుక్కోవాలి. సో దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేయడం ద్వారా
ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 572 ఇంటూ 100/130గా మనం చెప్పవచ్చు. 0 కట్ చేయడం ద్వారా 13 ఒకట్లు 13 4 52 మరియు 13 4 52 440గా మనం దీని యొక్క కొన్నవెలను చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం కొన్నవెలను కనుక్కుంటాము. అదేవిధంగా 15 బంతులను 240 రూపాయలకు అమ్మడం వలన 3 బంతుల కొన్నవెల అంత నష్టం వచ్చినట్లయితే ఒక బంతి కొన్నవెల ఎంత? సో మనకు ఇచ్చినది చూసినప్పుడు 15 బంతులను మనము 240కి అమ్ముతున్నాము అనగా 15 ఇంటూ అమ్మిన వెల అనగా సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు మొదటగా మనం 240గా చెప్పవచ్చు. అదేవిధంగా 15 బంతులను మనం అమ్మడం వల్ల మనకు నష్టం వాటిల్లింది. ఆ నష్టము అనగా కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ని మనము నష్టంగా చెప్తాము. సో మనము 15 బంతులను కొంటున్నాం కాబట్టి 15 బంతులపై 15 బంతుల కొన్న విలువ మైనస్ 15 బంతుల యొక్క అమ్మిన విలువ 3 బంతుల యొక్క కొన్న విలువ అంతా నష్టం వచ్చింది అనగా 3 ఇంటూ కొన్న విల అనగా సి. ఇప్పుడు ఈ 3Cని మనం ఇటు తెచ్చుకొని ఈ 15Sని మనం ఇటు తీసుకెళ్తే 12C ఈజ్ ఈక్వల్స్ టు 15Sగా మనం చెప్పవచ్చు. అనగా 12C ఈజ్ ఈక్వల్స్ టు 15S అన్నప్పుడు మనము 240ని ప్రతిక్షేపించవచ్చు. ఈ 15Sకి బదులుగా నేను 240ని ప్రతిక్షేపిస్తున్నాను. ఈ 240ని మనం ప్రతిక్షేపించినప్పుడు 12 ఒకట్లు 12 20లు అనగా ఒకదాని యొక్క కొన్న వెల 20గా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా ఈ ప్రశ్నకు మనం జవాబును రాయవచ్చు. సో అదేవిధంగా మరొక ఉదాహరణ చూద్దాం. ఆశిష్ డజను బొమ్మలను 840 రూపాయలకు కొన్నాడు. ఒక్కొక్క బొమ్మని 98 రూపాయలకు అమ్మితే అతని లాభశాతం అని అడుగుతున్నాడు. మొదటగా డజను అనగా 12 బొమ్మలు. ఆశిష్ 12 బొమ్మలను 240 రూపాయలకు కొన్నట్టయితే 840 రూపాయలకు కొన్నట్టయితే ఒక బొమ్మను ఆశిష్ 70 రూపాయలకు కొన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో కొన్న వెల మనకు 70 రూపాయలు గాను, అదేవిధంగా అమ్మిన వెల 98 రూపాయలు అయినప్పుడు మొదటగా మనకు వచ్చిన లాభము 28 గాను మరియు మన కొన్న వెల వచ్చేసి 70 రూపాయలు గాను ఇంటూ 100 అనగా 0 0 7 ఒకట్లు 7 నాలుగులు 40% లాభంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. మొదటగా మనం ఒక బొమ్మ యొక్క కొన్న వెలను కనుక్కొని ఒక బొమ్మ యొక్క అమ్మిన వెలతో పోల్చడం ద్వారా లాభాన్ని సులువుగా కనుగొనవచ్చు. సో అదేవిధంగా మనం ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. సుబ్బు ఒక పాత స్కూటర్ను 5,000 రూపాయలకు కొని 2,500 రూపాయలతో రిపేర్ చేయించి 10,000 రూపాయలకు అమ్మితే లాభశాతము ఎంత? సో ఇప్పుడు మనం చూసినట్టయితే సుబ్బు ఒక స్కూటర్ని 5,000 రూపాయలకు కొన్నాడు. దానిపై 2,500 రూపాయలతో రిపేర్ చేయించాడు. మొత్తానికి స్కూటర్ యొక్క కొన్న వెల సుబ్బుకు 5,000 మరియు దీనిపై తను రిపేర్కు వెచ్చించిన మొత్తము 2,500 అనగా 7,500 రూపాయలు తన స్కూటర్పై వెచ్చించాడు. ఇప్పుడు మనకు సుబ్బు స్కూటర్ను 10,000 రూపాయలకు అమ్ముతున్నాడు. 10,000 రూపాయలకు అమ్మడం ద్వారా సుబ్బుకు 2,500 రూపాయలు లాభం వచ్చింది. కానీ మనకు ప్రశ్నలో లాభశాతము అని అడిగాడు. కావున లాభశాతాన్ని మనం కనుగొన్నప్పుడు లాభశాతము అనగా లాభము బై కొన్న వెల అనగా 7,500 ఇంటూ 100గా మనం చెప్పుకోవచ్చు. 2,500 ఒకట్లు 2,500 మూడులు అనగా 33.33% మనం దీనిని చెప్పుకోవచ్చు.
సో ఈ విధంగా మనము లాభ శాతాన్ని కనుగొన్నాము. ఇదే విధంగా మరొక ప్రశ్నను చూద్దాం. ఒక సోఫాని 10% రాయితీ ఇచ్చిన తరువాత 8,100 రూపాయలకు అమ్మినట్లయితే ఆ సోఫా యొక్క ప్రకటన వెల ఎంత? మొదటగా మనం చూసినట్టయితే సోఫా యొక్క ప్రకటన వెల మనం కనుక్కోవాలి. మనకు రాయితీ అనేది ప్రకటన వెలపై ఇవ్వడం జరుగుతుంది. అనగా ఇక్కడ మనం ప్రకటన వెలను చూసినట్టయితే మొదటగా మనం ప్రకటన వెలను ఎక్స్ అని అనుకుందాం. ప్రకటన వెలపై 10% రాయితీ ఇచ్చినప్పుడు మనకు అమ్మిన వెల అనేది 10% తగ్గించడం జరుగుతుంది. ప్రకటన వెలను 10% తగ్గించినట్లయితే 9x/100 ఈజ్ ఈక్వల్స్ టు 8,100 అనగా 900 గాను ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 9,000 గాను చెప్పుకోవచ్చు. లేదా 10% రాయితీ ఇవ్వడము అని అంటే మనము దానిని 90% అమ్మడమని అర్థం. 90% 8,100 అయినప్పుడు 100% మనం 9,000గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనము దాని యొక్క ప్రకటన వెలను సులువుగా కనుక్కోవచ్చు. ఈ విధంగా మనం ప్రకటన వెలను కనుక్కోవచ్చు. ఒక వస్తువు యొక్క అమ్మిన వెల కొన్న వెలలో 2/3 వంతు అయితే ఈ వ్యాపారంలో పొందిన లాభ ఆర్ నష్ట శాతము ఎంత? మొదటగా అమ్మిన వెల కొన్న వెలలో 2/3 వంతు. అమ్మిన వెల అనగా ఎస్, కొన్న వెల అనగా సి. 2/3 వంతు దేనిలో? సిలో. అనగా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 2/3 ఇంటూ సి అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూసినట్టయితే S/C కనుక్కున్నట్టయితే 2/3గా చెప్పవచ్చు. 2/3 అనగా 2కు మరియు 3కు అనగా మనం 3 రూపాయలు పెట్టుబడి పెట్టినట్టయితే మనకు 1 రూపాయి నష్టం వాటిల్లింది. సో మనకు వచ్చిన నష్ట శాతము 1/3 అనగా 33 1/3% మనకు నష్టం వాటిల్లింది. సో ఈ విధంగా మనము నష్ట శాతాన్ని కనుక్కుంటాము. సో ఇదే విధంగా ఇంకొక ఉదాహరణ చూద్దాం. 8 పెన్నుల కొన్న వెల 5 పెన్నుల అమ్మిన వెలకు సమానమైతే లాభ శాతము ఎంత అని అడుగుతున్నాడు. 8 పెన్నుల కొన్న వెల అనగా 8 ఇంటూ కొన్న వెల ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ అమ్మిన వెలగా అనగా సెల్లింగ్ ప్రైస్. సో ఇప్పుడు మనం మొదటగా S/Cని కనుక్కుందాం. S/C అన్నప్పుడు మనకు 8/5గా చెప్పుకోవచ్చు. 8/5 అనగా మనం మొదటగా చూసినట్టయితే 5 రూపాయలు పెట్టుబడి పెట్టినట్టయితే మనకు 8 రూపాయలకు అమ్మడం జరుగుతుంది. అనగా దీనిపై వచ్చిన లాభము 3 రూపాయలు, మనము పెట్టుబడి పెట్టిన సొమ్ము 5 రూపాయలు కాబట్టి 3/5 ఇంటూ 100గా మనం చెప్పుకోవచ్చు. 5 20లా అనగా 60% లాభం వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. సో ఈ విధంగా మనం లాభాన్ని కనుక్కోవచ్చు. సో ఇప్పుడు మనం ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఒక దుకాణదారుడు ఒక వస్తువును 1470కి అమ్మితే వచ్చిన లాభము అదే వస్తువును 1,050కి అమ్మితే వచ్చిన నష్టముతో సరిపోయినదని గమనించాడు. అతనికి ఆ వస్తువు అమ్మకంలో 30% లాభము రావాలంటే ఆ వస్తువుకు ఉండవలసిన అమ్మకపు ధర ఎంత అనేది మనం కనుక్కోవాల్సిన విషయం. ఒక దుకాణదారుడు ఒక వస్తువును అమ్మిన వెల మనకు ఇచ్చాడు. ఇప్పుడు వచ్చిన లాభము అదే వస్తువు 1,050కి అమ్మితే వచ్చిన నష్టముతో సరిపోయిందని గమనించారు. అనగా ఇప్పుడు మొదటగా మనం చూసినట్టయితే లాభాన్ని మనము నష్టానికి సమానం చేయాలి. సో మొదటగా మనం చూసినట్టయితే ఈ రెండు వివిధమైన కేసులలో లాభము నష్టము మాత్రం సమానంగా మనం చెప్పుకోవచ్చు. కానీ కొన్న వెల మాత్రం ఒకటిగానే ఉంటుంది. సో ఇప్పుడు మనం మొదటగా లాభానికి సూత్రాన్ని రాద్దాం. లాభము అనగా మనకు
అమ్మిన వెల మైనస్ కొన్న వెల. ఇచ్చట కొన్న వెల సమానము కానీ అమ్మిన వెల వేరేగా ఉంటుంది. అదేవిధంగా నష్టము అనగా కొన్న వెల మైనస్ అమ్మిన వెల అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఇచ్చిన క్వశ్చన్లో లాభము మరియు నష్టము సమానము కాబట్టి ఇవి రెండింటిని సమానం చేసుకుందాం. S1 మైనస్ సి ఈజ్ ఈక్వల్స్ టు సి మైనస్ S2 అన్నప్పుడు మనకు సి అనేది S1 ప్లస్ S2 బై 2గా మనం చెప్పవచ్చు. అనగా మన యొక్క కొన్న వెల అనేది ఇచ్చిన రెండు అమ్మిన వెలల సగటుగా మనం చెప్పుకోవచ్చు. ఇచ్చిన రెండు అమ్మిన వెలల సగటు మనం కనుగొన్నట్టయితే మనకు కొన్న వెల వస్తుంది. సో కొన్న వెల ఈజ్ ఈక్వల్స్ టు 1470 ప్లస్ 1050 బై 2గా మనం రాయవచ్చు. 1000 2000 గాను మరియు 1470 అనగా 470 ప్లస్ 50ని 520 గాను రాయొచ్చు. అనగా 520 బై 2 చేసినట్టయితే మనకు 1260గా కొన్న వెల వస్తుంది. సో కొన్న వెల మనకు 1260 వచ్చింది. కానీ మనము ఇచ్చిన వస్తువుని 30% లాభానికి అమ్మాలి. 30% లాభానికి అమ్మడము అని అంటే 1260 30% మనం దీన్ని పెంచవలసి ఉంటుంది. అనగా 10% 126 గాను 30% అనగా 126 ఇంటూ 3 అనగా 126 ఇంటూ 3 చేసినట్టయితే 18 7 3 378ని మనము 1260కి జత చేద్దాం. 378గా సమానం చేసినట్టయితే 1638గా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము అమ్మిన వెలను కనుక్కుంటున్నాము. సో 1638 అనేది దీనికి జవాబు. సో మొదటగా మనం చూసినట్టయితే ఇక్కడ లాభము ఈజ్ ఈక్వల్స్ టు నష్టము వచ్చింది కాబట్టి మనము అమ్మిన వెలను రెండు అమ్మిన వెలల సగటును కొన్న వెలగా తీసుకోవడం జరుగుతుంది. అలాగే 30% లాభం వచ్చింది కాబట్టి దాన్ని 30% పెంచడం జరిగింది. ఈ విధంగా మనం ఈ ప్రశ్నను చేయవచ్చు. అదేవిధంగా మనము ఇంకో ప్రశ్నకు వెళ్ళినట్టయితే ఒక వస్తువును 950కు అమ్మితే వచ్చిన లాభము అదే వస్తువును 650కి అమ్మితే వచ్చే నష్టానికి 2 రెట్లు. ఇక్కడ మనకు చూసినట్టయితే ఇక్కడ వచ్చిన లాభము ఇక్కడ వచ్చిన నష్టానికి 2 రెట్లు అంటున్నాడు. అదే వస్తువును 650కి అమ్మితే వచ్చే నష్టానికి 2 రెట్లు. అనగా నష్టము ఈజ్ ఈక్వల్స్ టు లాభానికి 2 రెట్లు అంటున్నాడు. మొదటగా మనం నష్టాన్ని చూసినట్టయితే నష్టము ఈజ్ ఈక్వల్స్ టు కొన్న వెల మైనస్ అమ్మిన వెలగాను, అదేవిధంగా లాభము అయితే అమ్మిన వెల మైనస్ కొన్న వెలగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూసినట్టయితే ప్లస్ 2c గాను ఈజ్ ఈక్వల్స్ టు మనము 2s1 s2 ప్లస్ s1గా చెప్పవచ్చు. అనగా 3 ఇంటూ కొన్న వెల ఈజ్ ఈక్వల్స్ టు మనకు S2 అనేది మనం లాభంలో తీసుకున్నాం కాబట్టి మనకు లాభం అనేది 980కి వచ్చినప్పుడు వచ్చింది. అనగా 980 ఇంటూ 2 1900 గాను, S1 అనగా 650 గాను మనం చెప్పవచ్చు. సో ఇదే విధంగా మనం చూసినట్టయితే ఇక్కడ మనం ఇది జత చేసినట్టయితే 2550గా వస్తుంది. సో మనం ఇప్పుడు దీనికి కొన్న వెలను కనుక్కుందాం. కొన్న వెల అనేది 3 850గా మనం చెప్పవచ్చు. సో కొన్న వెల అనేది 850గా మనం చెప్పినట్టయితే ఆ వస్తువును ఏ ధరకు అమ్మితే 30% లాభం వస్తుంది. సో మనము కొన్న వెలను 30% పెంచవలసి ఉంటుంది. సో మనం ఇప్పుడు కొన్న వెలను తీసుకున్నట్టయితే 850, దీనికి 30% మనం చూసినట్టయితే 10% 85 గాను, అదేవిధంగా 30%ను 85 ఇంటూ 3 అనగా 80 ఇంటూ 3 240, 5 ఇంటూ 3 15 అనగా 255 గాను చెప్పవచ్చు. మొదటగా ఈ 850కి
255 జత చేసినట్టయితే 905 1105గా మనం 1105గా మనం చెప్పవచ్చు. సో మనం 30% జత చేయడం వల్ల మనకు 1105గా వస్తుంది. సో మరొక ఉదాహరణ చూద్దాం. ఒక వస్తువును 950కు అమ్మితే వచ్చిన లాభము 650కి అమ్మితే వచ్చిన నష్టానికి 2 రెట్లు, అనగా లాభము అనేది నష్టానికి 2 రెట్లు. మనం లాభాన్ని చూసినట్టయితే లాభము అనగా అమ్మిన వెల మైనస్ కొన్న వెలగా చెప్పొచ్చు. అనగా లాభము మైనస్ కొన్న వెలగా 2 ఇంటూ నష్టము. నష్టము అనగా కొన్న వెల మైనస్ అమ్మిన వెలగా చెప్పవచ్చు. అనగా మనకు 3C వచ్చేసి 2 ఇంటూ S2 ప్లస్ S1గా మనం చెప్పవచ్చు. సో C అనేది 2 ఇంటూ 650 ప్లస్ 950గా మనం చెప్పవచ్చు. 1300 ప్లస్ 950 అనగా 2250గా మనం దీన్ని చెప్పవచ్చు. 2250ని మనము 3చే భాగించినట్టయితే 750గా వస్తుంది. అనగా మన యొక్క కొన్న వెల 750గా మనం చెప్పవచ్చు. కొన్న వెల 750 అయినప్పుడు మనం 30% లాభాన్ని ఆశిస్తున్నాము. అనగా 750ని మనము 30% పెంచాల్సి ఉంటుంది. ఇందులో 10% 75 గాను ఇంటూ 3 అనగా 225. 750ని మనం 225 పెంచాల్సి ఉంటుంది. అనగా మనకు వచ్చే అమ్మిన వెల 975గా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా ఈ ప్రశ్నను మనం సాల్వ్ చేయడానికి ఉంటుంది. అదేవిధంగా మనం మరి ఒక ఉదాహరణ చూసినట్టయితే, ఒక పాల విక్రయదారుడు కొన్ని పాలను కొంటాడు. అతను లీటరు ఒక్కింటికి 50 రూపాయలు చొప్పున అమ్మితే అతనికి 2000 నష్టం వస్తుంది. అదే లీటరు ఒక్కింటికి 60 చొప్పున అమ్మితే 1500 రూపాయల లాభం వస్తుంది. అయితే అతను కొన్న పాల పరిమాణము లీటర్లలో. మొదటగా మనము పాల పరిమాణము L లీటర్లు అనుకుందాం. సో మొదటగా పాల విక్రయదారుడు కొన్ని పాలను కొంటాడు. అతను లీటర్కు ఒక్కింటికి 50 రూపాయల చొప్పున, అనగా అతను కొన్న వెల అనేది 50L గాను మరియు అతనికి వచ్చిన నష్టము 2000. నష్టము అనగా లాస్. మనం ఇక్కడ పాల పరిమాణాన్ని Xగా తీసుకుందాం. Xగా తీసుకున్నప్పుడు 50X, నష్టము అనేది 2000 రూపాయలు వచ్చింది కాబట్టి మనము 2000. అదే 1 లీటర్ ఒక్కింటికి 60 రూపాయల చొప్పున అమ్మినట్టయితే 60X గాను, అప్పుడు వచ్చిన లాభము 1500 గాను తీసుకుందాం. ఇక్కడ కూడా మనము అమ్మిన వెల. సో ఈ 2 కేసులలో మనకు కొన్న వెల ఒకటే. మొదటగా ఇక్కడ లాస్ వచ్చింది. లాస్ రావడము అనగా మనము కొన్న వెలను కనుక్కోవడానికి అమ్మిన వెల ప్లస్ లాస్ గాను, అదేవిధంగా మనం ఇక్కడ కొన్న వెలను కనుక్కోవడానికి అమ్మిన వెల మైనస్ ప్రాఫిట్ గాను మనం చెప్తాం. మనం 50Xకు అమ్మి 2000 రూపాయలు నష్టపోయాము. అదేవిధంగా మనము 60Xకి అమ్మి 1500 లాభపడ్డాము. అనగా మైనస్ 1500. అనగా 10X = 3500, X = 350. అనగా మనము కొన్న పాల యొక్క పరిమాణము 350 లీటర్లుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మొదటగా S1, S2 2 వేరువేరు ధరలకు అమ్మినప్పుడు మనము ఈ అమ్మిన వెలను వేరువేరుగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ప్రశ్నను మనం చేయవచ్చు. అదేవిధంగా మరి ఒక ప్రశ్నను చూద్దాం. కేజీ ఒక్కింటికి 30 రూపాయల విలువ కలిగిన 20 కేజీల బియ్యానికి కేజీ ఒక్కింటికి 45 రూపాయలు విలువ కలిగిన బియ్యాన్ని ఎన్ని కేజీలు కలిపితే ఆ వచ్చిన మిశ్రమాన్ని కేజీ ఒక్కింటికి
రూపాయలు 42 చొప్పున అమ్మినప్పుడు మొత్తం మిశ్రమం మీద 20% లాభాన్ని ఒక వ్యక్తి పొందుతాడు. మనము మొదటగా ఆ మిశ్రమాన్ని 42 రూపాయలకు అమ్మినప్పుడు అతను 20% పొందుతున్నాడు. అనగా మొదటగా మనము మిశ్రమం యొక్క కొన్న వెలను కనుక్కుందాం. మిశ్రమం యొక్క కొన్న వెలను కనుక్కోవడానికి మనకు లాభము మరియు అమ్మిన వెల ఇవ్వడం జరిగినది. లాభం 20% కాబట్టి మనకు 120% మనం 42గా తీసుకున్నప్పుడు 100% మనకు ఎంత వస్తుందో మొదటగా కనుక్కోవాలి. అది మనకు మిశ్రమం యొక్క అమ్మిన వెల ఇచ్చినప్పుడు కొన్న వెల కనుక్కునే పద్ధతి. 42 × 100/120 చేసినప్పుడు ఇది 5, 6 అనగా ఆ మిశ్రమం యొక్క కొన్న వెల 35గా వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మనము 2 సపరేట్ కేజీల మిశ్రమాన్ని యాడ్ చేయడం జరుగుతుంది. మొదటగా 20 కేజీల బియ్యాన్ని మనం యాడ్ చేస్తున్నాము. ఈ 20 కేజీల బియ్యం యొక్క విలువ కేజీకి 30 రూపాయలు అనగా సగటున 30 రూపాయలు. రెండవ మిశ్రమము యొక్క విలువ 45 రూపాయలుగా మనం చెప్పవచ్చు. ఈ రెండింటిని మనం కలిపినప్పుడు ఆ మిశ్రమం యొక్క విలువ 35 రూపాయలుగా మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు మనకు ఇచ్చిన సూత్రము ఇవి రెండు మనకు గ్రూపింగ్ ఫార్ములాలో వచ్చాయి కాబట్టి మనం గ్రూపింగ్ యొక్క సూత్రము ఆధారంగా దీనిని సులువుగా చేయవచ్చు. 20 × 5 అదేవిధంగా x ఇంటూ దీని యొక్క డిఫరెన్స్ మనం 10గా తీసుకోవచ్చు. 5 1 5 2 x = 10 కేజీలుగా చెప్పవచ్చు. సో రెండవ మిశ్రమం యొక్క బరువు 10 కేజీలుగా మనం చెప్పవచ్చు. రెండవ టైప్ బియ్యంని మనం 10 కేజీలుగాను, మొదటి రకాన్ని 20 కేజీలుగాను తీసుకొని వాటి మిశ్రమంను కనుక్కుంటున్నాం. ఈ విధంగా మనము ఈ ప్రశ్నను సులువుగా సాల్వ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఒక వర్తకుడు ఒక వస్తువును 30% లాభానికి అమ్మాడు. అతడు దానిని 355 తక్కువగా అమ్మి ఉంటే అతనికి 20% మాత్రమే లాభం వచ్చి ఉండేది. ఆ వస్తువు యొక్క కొన్న ధర ఎంత? మొదటగా చూసినట్టయితే అతడు 30% లాభానికే అమ్మాడు. అదే 20% లాభము మనకు 352 తక్కువగా అమ్మి ఉంటే 20% లాభం మాత్రమే వచ్చి ఉండేది. సో ఆ వస్తువు యొక్క కొన్న ధరను మనం కనుక్కోవాలి. మొదటగా 30% లాభం, రెండవసారి మనకు 20% లాభం వచ్చింది. అనగా మనకు లాభ శాతము 10% తగ్గింది. అనగా ఈ 10% మనం 352గా గమనించవచ్చు. ఈ 10% 352 అయినా 100% 3520గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనము 3520 అనేది కొన్న విలువగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనము ఇప్పుడు ఇంకొక ప్రశ్నను చూద్దాం. ఒక వస్తువు నికర లాభం అమ్మిన వెలలో 34% అయి ఉండి మరియు దాని అమ్మిన వెలలో x% కొన్న వెలలో 25%కి సమానము. మొదటగా మనకు నికర లాభం ఇచ్చాడు, అది 34%. దాని అమ్మిన వెలలో x% అనగా అమ్మిన వెల అనగా సెల్లింగ్ ప్రైస్, కొన్న వెల అనగా కాస్ట్ ప్రైస్. x% అనగా x/100 ఇంటూ అమ్మిన వెల = 25% కొన్న వెలలో అనగా 25/100 ఇంటూ కొన్న వెలగా మనం తీసుకోవచ్చు. మొదటగా మనం చూసినట్టయితే మనకు x విలువ అనేది అడగడం జరిగింది. మనం ఇక్కడ చూసినట్టయితే ఒక వస్తువు యొక్క కొన్న వెలను మనం 100గా తీసుకున్నట్టయితే లాభము 34% అయింది కాబట్టి అమ్మిన వెల అనేది 134గా మనం చెప్పుకోవచ్చు. ఈ రెండు విలువలను మనము ప్రతిక్షేపించినప్పుడు x ఇక్కడ 100ని మీరు కట్ చేసుకోండి. x
ఇంటూ ఎస్ అనేది 134 గాను సి అనేది 100 గాను మనం ప్రతిక్షేపించుకుందాం. సో ఇప్పుడు ఎక్స్ని మనం చూసినట్టయితే 25 ఇంటూ 100 బై 134. సో 25 ఇంటూ 100 బై 134 మనం చూసినట్టయితే దీన్ని మొదటగా మనము 2 టేబుల్లో క్యాన్సిల్ చేసుకుందాం. 6, దాని తర్వాత 7, అదేవిధంగా మనం 2 టేబుల్లో క్యాన్సిల్ చేసినట్టయితే 50గా వస్తుంది. 1250 బై 67. దీన్ని మనం 1250ని 67చే భాగించినట్టయితే ఇది 67 రెండ్లు మనం 134గా గమనించవచ్చు. అనగా 134 కంటే ఇది చాలా దగ్గరగా, అనగా 20% చాలా దగ్గరగా ఉండడం చేత దీనిని మనం 20% దగ్గరగా ఉన్న విలువను తీసుకుందాం. 20% మనకి 13.3 అనేది దగ్గరగా ఉంది. కావున దీన్ని 18.3గా మనం తీసుకుందాం. సో ఈ విధంగా అప్రాక్సిమేషన్ చేసి మనము ఆ ఎక్స్ విలువను కనుక్కొనవచ్చు. అదేవిధంగా మనము ఇప్పుడు మరి ఒక ప్రశ్నను చూద్దాం. ఒక వ్యక్తి పెన్సిల్ నిండుగా ఉన్న ఒక్క బాక్స్ని ఒక్కో పెన్సిల్ను 9.25 చొప్పున కొని ఒక్కో పెన్సిల్ను 11.75 చొప్పున అన్నింటినీ అమ్మెను. ఆ అమ్మకంలో అతను 50 రూపాయలు పొందినట్లయితే ఒక బాక్స్లో ఎన్ని పెన్సిళ్ళు ఉన్నాయి? మొదటగా మనం పెన్సిళ్ళ సంఖ్యను ఎక్స్ అని అనుకున్నట్టయితే ఆ కొన్న వెల 9.25 గాను 25 ఇంటూ ఎక్స్, అమ్మిన వెల 11.75 ఎక్స్ గాను చెప్పవచ్చు. మనకు వచ్చిన లాభము 50 అయినప్పుడు ఎస్ మైనస్ సి అంటే 11.75 ఎక్స్ మైనస్ 9.25 ఎక్స్, దీన్ని మనం 2.5 ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 50గా చెప్పుకోవచ్చు. 25 బై 10 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 50, అనగా 25 ఒకట్లు 25 రెండ్లు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 20గా చెప్పుకోవచ్చు. అనగా ఆ బాక్స్లో గల పెన్సిళ్ళ సంఖ్య 20గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం మరొక ఉదాహరణ చూద్దాం. 20% లాభానికి ఏ ఒక దిండును బికి అమ్మాడు. బి దానిని 25% లాభానికి సికి అమ్మాడు. దానికి సి 243 రూపాయలు చెల్లిస్తే ఏ ఆ దిండును కొన్న వెల? మొదటగా మనకు ఏ యొక్క కొన్న వెల కనుక్కోవాల్సి ఉంటుంది. ఏ యొక్క కొన్న వెలను ఎక్స్గా అనుకుందాం. ఏ యొక్క కొన్న వెలను మనం ఎక్స్గా అనుకున్నట్టయితే ఏ దీనిని బికి 20% లాభానికి అమ్మాడు. లాభము అనగా 20% పెంచాడని అర్థం. అప్పుడు మనకు బి విలువ వస్తుంది. ఇప్పుడు ఈ బిని మనం 25% పెంచి సికి అమ్ముదాం. అప్పుడు మనకు 25% పెంచినట్టయితే చివరగా 243 వస్తుంది. అన్నప్పుడు మొదటగా ఎక్స్ని తీసుకొని 20% పెంచడము అనగా 6/5 గాను, 25% పెంచడము అన్నప్పుడు 5/4 గాను మనం దీన్ని తీసుకోవచ్చు. 243 గాను 5, 5, 2, 3, 3 ఇంటూ 81, అనగా ఎక్స్ విలువను 162గా మనం చెప్పుకోవచ్చు. అనగా ఏ దానిని 162 రూపాయలకు కొని దాని తర్వాత బికి 20% లాభానికి, సికి 25% లాభానికి అమ్మాడు. సో అలా మొత్తానికి సికి మనకు 243 రూపాయలకు అమ్మితే ఏ యొక్క కొన్న విలువ 162గా వస్తుంది. ఉదాహరణ చూద్దాం. ఒక వస్తువుపై తయారీదారుడికి 10% టోకు వ్యాపారికి 15%, చిల్లర వ్యాపారికి 25% లాభం వస్తుంది.
ఆ వస్తువు చిల్లర ధర 1265 అయితే దాని తయారీ ఖర్చు ఎంత? మొదటగా తయారీదారుడికి వచ్చిన ఖర్చుని మనం ఎక్స్ అనుకుందాం. తయారీ ఖర్చుని మనం ఎక్స్ అనుకున్నట్టయితే ఈ తయారీదారుడు టోకు వ్యాపారికి 10% లాభానికి అమ్ముతున్నాడు అనగా ఈ ఎక్స్ను మనం 10% పెంచడం జరుగుతుంది. టోకు వ్యాపారి దీనిని 15% పెంచి చిల్లర వ్యాపారికి అమ్ముతున్నాడు. చిల్లర వ్యాపారి దీనిని వినియోగదారుడికి అమ్మడం ద్వారా 25% లాభాన్ని పొందుతున్నాడు. అనగా చిల్లర ధర మనకు 1265గా చెప్పవచ్చు. ఇప్పుడు మొదటగా ఈ ఎక్స్ని మనం 10%ని పెంచుదాం. 10% పెంచడము అన్నప్పుడు మనము దీనిని 1+10/100గా రాసుకోవచ్చు. అన్నప్పుడు 11/10 గాను, 15% పెంచడము అన్నప్పుడు దీనిని మనం 23/20 గాను, 25% పెంచడము అనగా దీన్ని మనం 5/4 గాను చెప్పవచ్చు. ఈ విధంగా తీసుకున్నట్టయితే ఎక్స్ని మనం మొదటగా 11/10 చేను, తరువాత 23/20 చే, తర్వాత 5/4 చే గుణించిన మనకు 1265గా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని మొదటగా 5 ఎక్కంలో క్యాన్సిల్ చేసుకుందాం. 5 2 5 5 5 3. అలాగే 11 ఎక్కంలో చేసుకున్నట్టయితే 23 గాను, 23 ఎక్కంలో చేసుకున్నట్టయితే 1 గాను వస్తుంది. అనగా 20 × 10 200, 200 × 4 800 గాను, అనగా ఎక్స్ యొక్క విలువ 800 గాను వస్తుంది. అనగా ఆ తయారీదారుడికి వచ్చిన ఖర్చు 800 రూపాయలు. తను టోకు వ్యాపారికి 10%, చిల్లర వ్యాపారికి 15% మరియు చిల్లర వ్యాపారి వినియోగదారుడికి 20% లాభం వచ్చేలా అమ్మినట్టయితే దాని యొక్క ఖర్చు చివరగా 1265గా మనం గమనించవచ్చు. సో ఇదే విధంగా మనం మరొక సమ్ని చూద్దాం. ఇప్పుడు మనం మరొక సమ్ని చూసినట్టయితే ఒక డీలర్ ఒక టేబుల్ను 7800కు అమ్మడం ద్వారా 30% లాభాన్ని పొందాడు. అతను మరొక టేబుల్ను 15% నష్టానికి అమ్మినప్పుడు మొత్తం మీద అతనికి లాభం కానీ నష్టం కానీ రాలేదు. అయితే రెండవ టేబుల్ యొక్క కొన్న ధరని అడుగుతున్నాడు. మొదటగా మొదటి టేబుల్ను మనం చూసినట్టయితే అతను 7800కు అమ్మడం ద్వారా 30% లాభాన్ని పొందాడు. అతను మరొక టేబుల్ను 15% నష్టాన్ని అమ్మినప్పుడు అతనికి లాభం కానీ నష్టం కానీ రాలేదు. మొదటగా మనకు లాభ శాతము 30%, రెండవగా 15% లాభం నష్టానికి అమ్మినప్పుడు అతనికి మొత్తంగా లాభం కానీ నష్టం కానీ రాలేదు. అయితే రెండవ టేబుల్ యొక్క కొన్న ధర ఎంత అని అడుగుతున్నాడు. సో మొదటగా మనం చూసినట్టయితే ఒక డీలరు ఒక టేబుల్ను 7800కు అమ్మడం ద్వారా 30% లాభాన్ని పొందాడు. అనగా ఆ టేబుల్ యొక్క కొన్న ధరను మనం మొదటగా కనుక్కుందాం. 130% మనము 7800 గాను, అనగా 100% ఎక్స్గా అనుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 7800 × 100/130 అనగా 13 1 13 6 మనం 6000గా చెప్పవచ్చు. అదేవిధంగా మరొక టేబుల్ను 15% అమ్మినప్పుడు అతనికి మొత్తం మీద లాభం కానీ నష్టం కానీ రాలేదు. అనగా అతడు పొందిన లాభము మరియు నష్టము సమానము అని అర్థము. లాభము ఈజ్ ఈక్వల్స్ టు మనం నష్టం చేసినట్టయితే మనము 6000కు కొని 7800కు అమ్మినప్పుడు మనకు 1800 లాభాన్ని పొందుతున్నాడు. అనగా నష్టం కూడా మనం 1800గా తీసుకోవాలి. అనగా మనకు వచ్చిన నష్ట శాతాన్ని మనం 1800కు సమానం చేసినప్పుడు 100% ఎంతో మనం కనుక్కోవాలి. ఇది ఎక్స్ అయినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1800 × 100
బై 15 కనుక మీరు చేసినట్టయితే 15 ఇంటూ 120 అనగా దానిని మనం 12,000గా చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము ఈ క్వశ్చన్ని చేస్తున్నాము. ఇక్కడ మనం చూసినట్టయితే లాభశాతము 30% గాను మరియు నష్టము 15% గాను వచ్చింది. సో ఈ లాభశాతాన్ని నష్టానికి మనం ఈక్వల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనము ఈ యొక్క ప్రశ్నను చేస్తాము. అదేవిధంగా మనము రెండవ ప్రశ్నను చూద్దాం. శశి ఒక గిఫ్ట్ ఆర్టికల్ను లతకు అమ్మడం ద్వారా 20% లాభాన్ని పొందుతాడు. లత దానిని ప్రభువుకు అమ్మడం ద్వారా 15% లాభాన్ని పొందుతుంది. ప్రభు దానిని వాసుకి అమ్మడం ద్వారా 10% లాభాన్ని పొందుతాడు. ప్రభు దాన్ని 759కి అమ్మితే శశి ఆ ఆర్టికల్ను కొన్న ధర ఎంత? మనం చివరిగా అడిగినది శశి కొన్న ధర. సో శశి యొక్క కొన్న వెల మనం ఎక్స్గా తీసుకున్నట్టయితే శశి లతకు 20% లాభాన్ని అమ్మాడు అనగా మొదటగా మనం దీన్ని 20% పెంచాల్సి ఉంటుంది. లత దీన్ని ప్రభుకి 15% లాభము అనగా 15% మరల పెంచాల్సి ఉంటుంది. దీన్ని ప్రభు వాసుకి 10% లాభానికి అమ్మాడు అనగా మరల మనం 10% దీన్ని పెంచాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము దీన్ని భిన్న రూపంలోకి మార్చుకుందాం. 20% పెంచడము అనగా 1 + 20/100 = 6/5 గాను, 15% పెంచడము అనగా 1 + 15/100 దీన్ని మనం 23/20 గాను, 10% పెంచడము అనగా 1 + 10/100 11/10 గాను మనం చెప్పవచ్చు. చివరగా చూసినట్టయితే మనము దీనిని 759 రూపాయలకు అమ్ముతున్నాము అనగా x × 6/5 23/20 11/10 759. మొదటగా దీన్ని మనం 11 ఎక్కంలో క్యాన్సిల్ చేసుకున్నట్టయితే 6 9 గాను, 23 ముళ్ళు, 3 1 3 2 అనగా 2 10. 10 × 10 100 గాను, 100 × 5 500 గాను చెప్పవచ్చు. చివరగా శశి దీనిని 500 రూపాయలకు కొన్నట్టుగా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా పెంచడం ద్వారా మనము ఈ విలువను సులువుగా కనుక్కోవచ్చు. మనం ఇక్కడ చూసినట్టయితే 20%, 15%, 10% భిన్న రూపంలోకి మార్చడం ద్వారా ఈ ప్రశ్నను మనం సులువుగా చేయవచ్చు. సో ఇదే విధంగా మనం మరొక ప్రశ్నను చూద్దాం. ఒక ఇంటిని బికి 12% లాభానికి అమ్మాడు. బి దానిని 10% నష్టానికి సికి, సి మరియు దానిని 15% లాభానికి వచ్చేటట్లు డికి అమ్మాడు. సో డి దీనిని 21,00,000 మరియు 44,520కి కొంటాడు. సో ఏ ఆ ఇంటిని కొన్న వెల ఎంత అని అడగడం జరిగింది. మొదటగా ఏ యొక్క కొన్న వెలను మనం ఎక్స్ అనుకుందాం. ఏ యొక్క కొన్న వెలను మనం ఎక్స్ అనుకున్నప్పుడు ఏ బికి 12% లాభానికి మరియు బి దీనిని 10% నష్టానికి అనగా 10% తగ్గించడం మరియు సి దీనిని 15% లాభానికి వచ్చేటట్టు చేయడం జరిగింది. సో మొదటగా మనం చూసినట్టయితే 12% లాభము అన్నప్పుడు 1 + 12/100 12/100 28. దీనిని మనం 28/25 గాను, అదేవిధంగా 10% నష్టము అనగా 9/10 గాను, 10% నష్టము అనగా దీన్ని మనం 9/10 గాను, అదేవిధంగా 15% లాభము అనగా 23/20 గాను తీసుకోవచ్చు. ఈ విధంగా మనం చూసినట్టయితే x ఇంటూ మొదటగా 28/25, అదేవిధంగా 9/10, అదేవిధంగా 23/20 మనకు ఇచ్చిన విలువ 21,44,520. మొదటగా దీన్ని మనం 9 ఎక్కంలో క్యాన్సిల్ చేసుకుందాం.
సో 9 ముళ్ళు 9 2 18 గాను 34 అనగా 9 ముళ్ళు 27 మనకు మిగిలిన వాల్యూ 7 గాను 9 8ల 72 అనగా మిగిలిన వాల్యూ 2 గాను 9 2 18 అనగా 2 గాను 18 అన్నప్పుడు మనకి ఇక్కడ 7 గాను మరియు 9 8ల 72 సున్నాకు మనం సున్నాని పెట్టుకుందాం. సో ఈ విధంగా మనం మొదటగా దీనిని 9 ఎక్కంలో క్యాన్సిల్ చేసుకోవడం జరుగుతుంది. మరలా దీనిని మనం 2 ఎక్కంలో క్యాన్సిల్ చేసుకున్నట్టు 7 ఎక్కంలో క్యాన్సిల్ చేసుకున్నట్టయితే 7 4లు 7 ముళ్ళు 21 గాను 7 4 28 గాను మరియు అదేవిధంగా 0 7 4 28 గాను చెప్పుకోవచ్చు. దీన్ని మనం 4 ఎక్కంలో క్యాన్సిల్ చేసుకున్నట్టయితే 4 8ల 32 4 5లు 0 8 గాను చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనము దీనిని 23 ఎక్కంలో క్యాన్సిల్ చేసుకున్నట్టయితే 23 ఒకట్లు మనము దీన్ని మొదటగా డివైడ్ చేసుకుందాం. 23 టేబుల్లో మనం దీన్ని డివైడ్ చేసుకున్నట్టయితే 23 ముళ్ళు 69 గాను చెప్పవచ్చు. ఇక్కడ మనకు 6 గాను ఇక్కడ 1 గాను 0 అనగా 23 5లు 15 11. అదే 23 6లు 23 7లు చూసినప్పుడు 23 7లు మనం చూసినప్పుడు 21 14 16 అనగా 23 6లు పోతుంది. సో 18 138 గాను. అదేవిధంగా మనకు మరలా చూసుకున్నట్టయితే 228 గాను చెప్పుకోవచ్చు. దీన్ని మనం మొదటగా 9 మరియు 23 మరియు 28చే కట్ చేసుకున్నప్పుడు మనకు 370గా వస్తుంది. సో ఈ 370ను మనకు కింద 25 × 20 500 × 10 5000కు మల్టిప్లై చేసినట్టయితే మనకు 18,50,000గా వస్తుంది. సో ఈ విధంగా దీన్ని మనం కనుక్కోవచ్చు. సో ఈ క్వశ్చన్లో మనం కొంచెం క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఇచ్చిన సమ్లను పర్సెంటేజెస్లను అనగా శాతాలను భిన్న రూపంలోకి మార్చుకొని అనగా భిన్నాలోకి మార్చుకున్నట్టయితే మీకు ప్రశ్నలు సులువుగా వస్తాయి. సో ఇచ్చిన శాతాలను భిన్న రూపంలో మార్చడానికి మీకు కొంత ప్రాక్టీస్ అవసరం అవుతుంది. ఈ ప్రాక్టీస్ని చేసి దాని తర్వాత మీరు ప్రశ్నలపై పట్టు సాధించగలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.